సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుల్ మోహన్. ఒక 80s ప్రియాంకాజీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80s ఉండే హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దానిని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్. ఆయన సినిమా సెల్యులాయిడ్ మీద ఈజ్ అ పోయిట్రీ, అంత బ్యూటిఫుల్ విజువల్స్. సినిమా మీరందరూ, నాకే తెలీదు, ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు. నేను ఖుషి అప్పుడు చూశాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అరే, మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను.